ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుల్లో 3 మైనర్లు ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు నిందితుల నుంచి 5 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడ్డ గంజాయి విలువ 88,000 ఉంటుందని వివరించారు. నిందితులు బైక్లను దొంగిలించినట్లు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవి కూడా వాడు థెఫ్ట్ చేసిన బైక్స్ని పట్టుకుని దీన్ని రవాణా చేయడం అంటే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న చిన్న పొట్లాలుగా కట్టి మిగతా వాడు కూడా ఇస్తున్నారన్న సంగతి మనకి ఆయన విచారణలో ఇప్పటివరకు తెలిసింది. వీటికి సోర్స్ మనకి ఏజెన్సీలో వస్తుంది. అది కూడా పూర్తి మాకు సమాచారం తర్వాత టీమ్స్ పంపించి పట్టుకోవడం జరుగుతుంది. సో ఆ సోర్స్తోనే కాకుండా వీళ్ళు ఇక్కడ మళ్ళీ వీళ్ళ దగ్గర ఎవరెవరు కొన్నారు అనే దాని మీద కూడా పోలీసు సమగ్రంగా ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కూడా తీసుకుని వాళ్ళలో ఎవరైనా స్టూడెంట్స్ కానీ లేదా పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో కూడా ఒక 3 CCL అంటే చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా జూనైల్స్ ఉన్నారు. వాళ్ళని వాళ్ళకి సంబంధించినటువంటి కోర్టులో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళని కన్సర్న్డ్ కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో దీని పరంగా మిమ్మల్ని చేసేది ఏంటంటే మీకు ఎక్కడైనా కూడా ఇటువంటి సమాచారం కానీ ఎక్కడైనా మీరు గమనించినా కూడా ఇది పోలీసులు తెలియచేయండి.